శ్రావణపల్లి బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడానికి వేలం వేయాలని చూస్తుందని, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నల్లగొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలపడం జరిగింది. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి మన రాష్ట్రానికి చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకోకపోగా హైదరాబాద్ కేంద్రంగా స్వయంగా అతని వేలాన్ని వేయడం సిగ్గుచేటని విమర్శించారు. గత 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 200 బొగ్గు బావులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారని, ప్రభుత్వ రంగంలో గనులు లేకపోతే యువతకు ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగరేణి సంస్థలో 40,000 మంది పర్మనెంట్ కార్మికులతో పాటు మరో 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నదని, అలాగే రికార్డు స్థాయిలో అతి తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఘనత సింగరేణి సంస్థకే చెందుతుందని అన్నారు. గనుల వేలాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రజా ఉద్యమాల ద్వారా రద్దు చేసేదాకా ఉద్యమిస్తామన్నారు. సింగరేణి బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేసి బీజేపీ వాళ్ళు ఓట్లు వేయించుకోవడం అనేది జరిగింది. ఈ రాష్ట్రంలో మంత్రులు కూడా వచ్చారు. కానీ మూడోసారి అధికారంలోకి రాగానే సింగరేణి బొగ్గు గనుల్ని మరి కొన్ని బ్లాక్స్ని ప్రత్యేకంగా మొత్తం ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అదాని లాంటి బడా కార్పొరేట్ కంపెనీలు మొత్తం చెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఇలా ఆ రకంగా ముందుకు పోవటం అనేది జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కార్మిక వర్గమే కాదు, రాష్ట్రానికి మొత్తం రాష్ట్ర ప్రజలకి నష్టం కలిగించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మన సింగరేణి బొగ్గు గనులని మన రాష్ట్ర అవసరాలకు కూడా పవర్ ప్రాజెక్టుల కానీ ఇంకా ఇతర అవసరాలకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉంటే, అదే ప్రైవేట్ రంగంలో ఉన్నట్టయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుతారు. తర్వాత ఏంటంటే మన రాష్ట్ర అవసరాలకు కూడా వాళ్ళు సప్లై చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. మన రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఏ ప్రైవేటీకరణ